అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 50,000కు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్లో గెలవబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతూ ఉంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతూ ఉంది. 3 పార్టీల పోటీ జరగబోతూ ఉంది. ఆ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజారిటీ తక్కువ కాకుండా గెలవబోతూ ఉంది. వాసుదేవరెడ్డి గారు, మీరు వారు ఏమంటున్నారంటే 50,000తో గెలుస్తాం, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ అని అంటున్నారు కౌశిక్ గారు. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు సెకండ్ ప్లేస్ మాదని? నేను చెప్తా ఉన్నాను, ఇలా సెకండ్ ప్లేస్ కోసం మీరు తాపత్రయపడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మొదటి ప్లేస్లో ఉండేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ 100కు 100% గెలుస్తూ ఉన్నది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా 50 పైనే ఉంటాయండి మా మెజార్టీ. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా హైదరాబాద్. మాట్లాడదాం. బీజేపీ నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలక్షన్ పెట్టిందే ప్రజల యొక్క తీర్పును కోరడానికి. నాకు ఇంత మెజారిటీ వస్తుంది, లేకపోతే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు, నేను 2వ స్థానంలో ఉంటారు, మీరు 3వ స్థానంలో ఉంటారు, నేను చెప్పేదానికి మనకు ఎటువంటి అవకాశం లేదు. ప్రజా తీర్పు అనేటువంటిది బ్యాలెట్లో పడిన తర్వాత మనకు తెలుస్తుంది. సో ఎవరు ఎన్ని ఓట్లతోటి గెలుస్తారు, లేకపోతే ఎవరు ఏ స్థానంలో ఉంటారనేటువంటిది బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నవంబర్ 14వ తారీఖు నాడు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీగా మాకున్నటువంటి నమ్మకం, ప్రజల్లో మాకున్నటువంటి స్పందనను చూసిన తర్వాత మేము 100కి 100% గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు మాకున్నాయి. గెలవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులు అందరిగా చేస్తా ఉన్నాం. నేను మెజారిటీ ఇంత అంత అని చెప్పలేను, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 100కి 100% జూబ్లీ హిల్స్ పైన భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరవేయబోతుంది. రైట్, నేను ప్రశ్నతో సిద్ధంగా ఉన్నాను. సో మీ ప్రతినిధిని రిప్రజెంట్ చేస్తూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మీ పార్టీల పంతా ఏంటో చెప్పండి. ముందుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉన్నాయి. 3 డివిజన్లు ఏమో ధనికులు, 3 డివిజన్లు అతి బీద వర్గాలు ఉన్నాయి. సో మీ డ్రైనేజీ సిస్టమ్ గురించి బస్తీల్లో, ఆ తర్వాత చెత్త కుండీల క్లీన్ అనేటువంటి అంశాలపైన పబ్లిక్ పెద్ద ఎత్తున వాయిస్ రేజ్ చేస్తున్నారు. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ, 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం ఉంది బీఆర్ఎస్, 2 ఏళ్ల పాటుగా కాంగ్రెస్ ఉంది. మీ వర్షన్స్ ఏంటి? ముందుగా చరణ్ గారు ఏం చెప్తారు? ప్రధానంగా జూబ్లీస్ ఎలక్షన్లో 7 డివిజన్లు, 6 కాదు 7 ఉన్నాయి. అందులో 2 కాంగ్రెస్, 2 ఎంఐఎం, 2 బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి గతంలో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పటికీ 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్కులన్నీ కూడా జూబ్లీస్లో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. త్వరితగతిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికారులకు వచ్చిన ప్రధానంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల సమస్య కావచ్చు, అదే కాకుండా సన్న బియ్యానికి సంబంధించి కావచ్చు, అదే కాకుండా అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి బెల్ట్ షాప్ సమస్యలు కూడా పరిశీలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైట్, వాసుదేవరెడ్డి గారు మీరేం చెప్తారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న ఇంకా బస్తీల్లో చెత్త కుండీలు కనిపిస్తున్నాయి. మీ ప్రచార తీరుతెన్నుల్లో అభ్యర్థులు వెళ్ళి ప్రచారం చేస్తుంటే డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పుడు మీ ప్రియారిటీ ఏంటి? ఏం చెప్తారు? మనోజ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు చెత్త కుండీలు కనబడుతున్నాయి, డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. గత 2 సంవత్సరాలు దాదాపుగా వచ్చింది వారు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి స్పష్టంగా కనిపిస్తున్నది. నేను స్వయంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో యూసుఫ్గూడ డివిజన్లో తిరుగుతూ ఉన్నాను. ఇవాళ వీరు చేసిన వ్యవహార శైలికి మొత్తం కూడా స్థానికులు అంతా కూడా చాలా కోపోద్రికులై ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు ఏమంటున్నారంటే 2 ఏళ్ళు వీరిది, 10 ఏళ్లలో మేము ఆనాడు జిహెచ్ఎంసీలో 100కు 100% 99 సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇవాళ నగరాన్ని అద్భుతంగా తయారు చేసినాం. మా నాయకుడు అప్పటి మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇంకా 42 ఫ్లైఓవర్స్ కట్టించిండ్రు, అండర్ పాస్లు నిర్మాణం చేసినాం, బ్రహ్మాండంగా ఎస్టీపీలు నిర్మాణం చేసినాం. ఇక్కడ హైదరాబాద్లో మురుగునీరు ఉండకుండా. సో కాబట్టి ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకసారి కనుక మనం కనుక పోయి చూస్తే, మీ ప్రభుత్వంలో పడవలేసుకొని తిరిగారు హైదరాబాద్లో. తప్పండి, మా ప్రభుత్వంలో పడవడేసేం కాదు. గత ప్రభుత్వాలు ఏలిన సందర్భంగా వారు పాలన మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ తెలంగాణ పైన, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని విస్మరించడం వల్ల మేము వచ్చిన 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా ఆ ఎస్టీపీల నిర్మాణం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున వర్షాలు వస్తే ఆ ఇబ్బంది కలగకుండా దాన్ని మొత్తం కూడా కార్యాచరణ చేసుకొని ముందుకెళ్ళింది మేము. ఇప్పటికీ మళ్ళీ మేము వస్తే నెరవేరుస్తామనే హామీనే మీ అభ్యర్థులు ఇస్తున్నారు.
డెఫినెట్లీ ఇలా మేము చేసినాం కదండి. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తయారు చేసినాం కాబట్టే మాకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మా స్థానాలను గెలిపించారు. ఒక స్థానం కూడా గెలవలేదు కదా కాంగ్రెస్. బీజేపీ సోలంకి శ్రీనివాస్ గారు, సో డ్రైనేజీలు చెత్త కుండీలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఏ అభ్యర్థి వెళ్ళి ప్రచారాలు చేసినా దాని చుట్టూనే చేస్తున్నారు, అక్కడే చేస్తున్నారు. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది మీ పార్టీ, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా కూడా ఆ పేరుకు జూబ్లీ హిల్స్ అనగానే మనకు అజంప్షన్ ఏముంటుందంటే అక్కడంతా ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం, అక్కడంతా కూడా సుందరమైనటువంటి రోడ్లు ఉంటాయి, లేకపోతే చాలా మంచి భవనాలు ఉంటాయి, భవంతులు ఉంటాయి అనేటువంటి ఒక భ్రాంతి, ఒక భ్రమలో మనం ఉంటాం. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో తిరుగుతున్నటువంటి మనకు కావచ్చు, మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాం కదా. మీరు వెళ్ళి చూసినా లేకపోతే మన టీవీకి సంబంధించినటువంటి కెమెరాలను పంపించినా కూడా ఏ కాలనీలోని ఏ రోడ్డు పైన కూడా మురికి నీరు ప్రవాహం లేకుండా లేదు, లేకపోతే గుంత లేనటువంటి రోడ్డులు లేవు, లేకపోతే అస్తవ్యస్తమైనటువంటి ట్రాఫిక్ నిర్వహణ లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నిజానికి 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 ఏళ్ల పాటు ఈ గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేటువంటి చర్చ 100% వస్తుంది. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మరి మీరేం చేశారనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు నిజానికి మీరు ఒకవేళ పబ్లిక్ని వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తోటి మమేకమయ్యేటువంటి సందర్భంలో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ లేకపోతే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోటే ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత అభివృద్ధి కావచ్చు, ఎంతో కొంత అక్కడ ప్రజలు. హైదరాబాద్ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేవలం అంబర్పేటకు మాత్రమే పార్లమెంటరీ సభ్యుడా, జూబ్లీ హిల్స్ కి కూడా? అందుకు అదే చెప్తా ఉన్నా, మీరు ఇంటరప్ట్ చేశారు. కేవలం కిషన్ రెడ్డి గారి యొక్క చొరవ వల్లనే ఎంతో కొంత అభివృద్ధి, ఎంతో కొంత అక్కడ పరిష్కారం జరుగుతూ ఉన్నటువంటిది అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. కేంద్ర నిధులు ఏమొచ్చాయి జూబ్లీ హిల్స్? కేంద్ర ప్రభుత్వము జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఇచ్చినటువంటి నిధులు ఏమిచ్చాయనేటువంటిది లెక్కలతో సహా మొన్ననే కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మొత్తం లోక్సభ నియోజకవర్గ పరిధిలోను, మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏం చేశామనేటువంటి విషయాలని చెప్పారు. మీలాంటి జర్నలిస్టులను అందరినీ కూడా పిలిపించి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. సో దాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక అంచనా మాకున్నది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.